పాలనలో నిర్మించిన విశాఖ ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కన్వెన్షన్ సెంటర్ గా మార్చేద్దాం అనుకున్నా అంత కెపాసిటీ లేదు. హోటల్ గా తీర్చిదిద్దాలనుకుంటే మరో 50 కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పటికే 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వ్యయం చేశారు. మార్పులు చేర్పుల కోసం ఇంకా అదనంగా వెచ్చించడం అవసరమా అనే ప్రశ్న వస్తోంది. జగన్ జమానాలో ఎవరికీ ఎంట్రీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో అయినా ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందా అంటే అది లేదు. ఇప్పటికీ నో ఎంట్రీ బోర్డే దర్శనమిస్తోంది. ఋషికొండ ప్యాలెస్ పై కూటమి ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ ప్రయోజనం కోసం ఉపయోగించాలని చూస్తోంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్ కు ప్యాలెస్ల పిచ్చి ఎక్కువ. ఊరూరా ప్యాలెస్లతో ఊరేగిన జగన్ విశాఖ ఋషికొండపై తన కోసమే అన్నట్లుగా మరో ప్యాలెస్ ను నిర్మించుకున్నారు. ఇందుకు ఆయన ఖర్చును చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. 100 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారు. కార్డ్స్, మ్యాట్స్, చైర్స్, టేబుల్స్ ఇలా అన్ని ఫారెన్ వే. 5 దేశాల గ్రానైట్, మార్బుల్స్ ను తెప్పించి వినియోగించారు. ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ చూస్తే కళ్ళు బయలు కమ్మాల్సిందే. ఫారెన్ సరుకంటే జగన్ కు మోజెక్కువ. పైగా తన సొంత సొమ్ము కాదు, అంతా ప్రజాధనం. అందుకే తన దర్జా, దర్పం, విలాసాల కోసం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును వృధా చేశారనే విమర్శలు ఉన్నాయి. జగన్ అనాలోచిత నిర్ణయంతో 510 కోట్లతో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ప్రస్తుతం వృధా పడి ఉంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూటమి ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. నిర్వహణ కూడా భారంగా మారింది. జగన్ తన నివాస అవసరాల కోసం నిర్మించిన ఈ రాజ్ మహల్ ను వాణిజ్య అవసరాల కోసం వాడుకుందామా అన్నా అందుకు అనుకూలంగా లేదు. ప్రధాని, రాష్ట్రపతి వంటి వివిఐపీలు వచ్చినప్పుడు ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ గా మారుద్దామన్నా అలాంటి ప్రముఖులు వచ్చేది ఏడాదిలో 1 లేదా 2 సార్లే. దీంతో ఈ భవంతిని ఏ పర్సన్స్ కోసం వాడితే మంచిదన్న అంశంపై అందరి అభిప్రాయం తీసుకొని వినియోగంలోకి తెచ్చే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. తానే మళ్లీ అధికారంలోకి వస్తానన్న అహంతో జగన్ ఋషికొండ ప్యాలెస్ ను నిర్మించారు. పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఏపీటీడీసీ భవనాలను కూల్చివేసి పెద్ద సౌధాన్ని కట్టారు. నిర్మాణం చేసింది పర్యాటక శాఖ, చేయించుకున్నది జగన్. తవ్వకాలు ప్రారంభమైనప్పటి నుంచే అదో నిషేధిత ప్రదేశం. అనుమతి లేని వారు వెళ్లకూడదు. ఎవరైనా ప్యాలెస్ ను చూడాలని ప్లాన్ చేసుకుంటే చాలు, వారిని హౌస్ అరెస్ట్ చేసేవారు. ఋషికొండ ప్యాలెస్ కు వెళ్లాలన్న పంతం, పట్టుదలతో సాహసం చేస్తే అడ్డుకునేవారు. పర్యావరణ పరిరక్షణపై జగన్ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచేవారు. కానీ ఋషికొండకు గుండు కొట్టి మరీ పర్యావరణాన్ని సర్వనాశనం చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్, సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. దీనిపై అప్పటి విపక్ష టీడీపీ ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు జనసేన కార్పొరేటర్ దాఖలు చేసిన కోర్టు కేసులపై విచారణ జరుగుతోంది. విశాఖపట్నం వచ్చిన జగన్ తనను గెలిపిస్తే వైజాగ్ నుంచే పాలన చేస్తానని, ఇక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మిస్తానంటూ గ్రాఫిక్స్ చూపించారు. కానీ జనం నమ్మలేదు. ఫ్యాన్ పార్టీ ఓటమితో ప్యాలెస్ లో మిగిలి ఉన్న పనులు పక్కన పడ్డాయి. పవర్లోకి వస్తే ఋషికొండ ప్యాలెస్ లో ఉండి రాజభోగం అనుభవించాలనుకున్న జగన్ కు శృంగభంగం తప్పలేదు. మరోవైపు కూటమి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్యాలెస్ పరిసరాలలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇప్పటికీ ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. దీనిని ఏం చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో సహా ఎవరిని అడిగినా సరే ప్రజాధనంతో రాజప్రసాదం నిర్మించుకున్నారు. తన విలాసాల కోసం జగన్ జనం సొమ్మును రాళ్లపాలు చేశారని విమర్శించేవారే కానీ ఏం చేయాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏం చేద్దామన్నా టూ బిగ్ అంటున్నారు. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలే గతంలో కోర్టులో కేసులు వేశారు.
ఇక్కడ జరిగిన ఉల్లంఘనలను పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ అధికారుల బృందం ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. నిర్మాణ సంస్థలకు 30 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. బకాయిలు పూర్తిగా చెల్లిస్తే కానీ ప్యాలెస్ ను ప్రభుత్వానికి అప్పగించే అవకాశం లేదు. అలాగే మరో 8 నుంచి 10 కోట్ల రూపాయల పనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. రుషికొండ ప్యాలెస్ ను కన్వెన్షన్ సెంటర్ గా మారుద్దామనుకున్నా అంత కెపాసిటీ లేదు. హోటల్ నిర్వహించాలనుకున్నా ఇందుకు అనుగుణంగా మార్చేందుకు మరో 50 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇది అదనపు భారం అనే భావనలో ప్రభుత్వం ఉంది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం లేదు. న్యాయస్థానం నిర్ణయం తర్వాతే ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వినియోగంలోకి తెస్తే తాము అద్భుతంగా నిర్మించిన భవనాన్ని కూటమి ప్రభుత్వం వాడుకుంటోందని ఫ్యాన్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. రుషికొండ ప్యాలెస్ ను ఓసారి తమకు చూపించాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో ప్యాలెస్ పై చర్చించారు. ఓసారి శాసనసభ్యులకు చూపించి ఏం చేయాలన్న అంశంపై అందరి అభిప్రాయాలను తీసుకోవాలని భావించారు. కానీ అలా జరగలేదు. దీని నిర్వహణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఎంట్రీ టికెట్ పెట్టి మరీ జగన్ నిర్వాహకాన్ని ప్రజలకు చూపిస్తే బాగుంటుందనే వారు లేకపోలేదు. రుషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.